హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమ పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఓకే, నాకు వచ్చు శారీ వేర్ చేయడం అని చెప్పి వెళ్ళింది ట్రయల్ రూమ్కి. అనుకున్నదే తడవుగా తనని ఫాలో అయ్యాడు గగన్. కోరుకున్న వెంటనే నిజం చేసినందుకు దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటూ ఆల్మోస్ట్ సమీర లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా కాలు అడ్డు పెట్టి లోపలికి వెళ్ళిన అతన్ని ఆశ్చర్యం ప్లస్ కోపంగా చూస్తూ, బావా నువ్వేంటిక్కడ అని అడిగింది. మాట్లాడాలి అని చెప్తూ సమీరని వెనక్కి నెట్టి డోర్ క్లోజ్ చేశాడు. బావా బయట మాట్లాడు, ముందు నువ్వు బయటకు వెళ్ళు కోపంగా చెప్పిన తనని చూస్తూ ఆమె చేతిలో ఉన్న చీర మీద దృష్టి మళ్లించి, ఈ చీర నీకు అంత బాగోదు సమీ, ఇంకేమైనా ట్రై చేయి అన్నాడు. నా శారీ గురించి నీకు అనవసరం, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, బయటకు వెళ్ళు. అనుకోవాలనే కదా వచ్చింది అంటూ కోపంతో ఎర్రబడ్డ సమీర ముఖాన్ని చూస్తూ దగ్గరికి వచ్చి, నా వల్ల కావట్లేదు సమీ, వాడెవడో నీ భర్త ప్లేస్లో ఉంటే అన్నాడు. బావా అరవకు, నేను చెప్పింది పూర్తిగా విను అంటూ, నిన్ను చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్న విషయం నీకు తెలీదా, ఎప్పుడూ నన్ను గమనించలేదా అని అడిగాడు. నీపై నాకెప్పుడు అలాంటి ఫీలింగ్స్ రాలేదు బావా, ఇప్పుడు మర్యాదగా బయటకు వెళ్ళకుంటే నేను సౌరికి చెప్పాల్సి వస్తుంది, నీ ఇష్టం చెప్పు చెప్తే అని చెప్పి సమీరని చూపులతో స్కాన్ చేస్తూ, నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా సమీరా, అందుకే ఇప్పటి వరకు నా చూపు మరో ఆడదాన్ని తాకలేదంటే నమ్ము, వంపులు తిరిగిన శరీరం కేవలం నీకు మాత్రమే సొంతం అనుకుంటూ ఊహ తెలిసినప్పటి నుండి నీతో ప్రేమలో పడ్డాను, నువ్వేమో ఎవడేమో పెళ్లి చేసుకుని తప్పించుకున్నాను అని అనుకుంటున్నావు, బట్ మీ ఇద్దరి రిలేషన్ని నేను త్వరలోనే ఎండ్ కార్డ్ వేస్తానని మర్చిపోకు. యూ ఇంత నిజంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు బావా, సిగ్గనిపించడం లేదా? ఎందుకు అనిపించదు, నీ నడక చూసినప్పుడు, నీ చూపు ఓరగా నన్ను తాకినప్పుడు నాకు చాలా సిగ్గనిపిస్తుంది సమీ అంటూ ఇప్పుడు నవ్వుతున్న గగన్ని చూసి భయం వేసింది సమీరాకి. తానే బయటకు వెళ్ళిపోవాలని డోర్ వరకు వెళ్తే ఆపి టాప్ మీదుగా నడుము అరచేతిలో చిక్కించుకొని గట్టిగా నలిపాడు. అరుస్తున్న సమీర మాట బయటకు రాకుండా అరచేత్తో నోటి వత్తి మాట రాకుండా చేసి తనని తాకేంత దగ్గరగా వస్తూ, వదిలే సమీర వాడిని, నా కోపం నీకు తెలియదు, మొన్న జస్ట్ యాక్సిడెంట్ చేయించి వదిలేశానంతే, ఇప్పుడు నువ్వు వాడిని వదలకుంటే నేనే చంపేస్తా, నీకోసం ఏమైనా చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి మౌనంగా కన్నీరు కారుస్తున్న తనని చూసి, నేను చెప్పినవి గుర్తుపెట్టుకో, నాకు జాను పెళ్ళయ్యేలోపు రియాక్షన్ కావాలి, అంతకంటే ఎక్కువ నేను వెయిట్ చేయలేను, కెనడా వెళ్ళాలి నేను నీతో, నేను ఇక్కడే ఉంటే చాలామందికి ప్రమాదం అని చెప్పి తనని వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు గగన్లో ఇలాంటి దురుద్దేశం ఉందని తెలియని సమీర అతను వెళ్ళగానే వెక్కి వెక్కి ఏడుస్తూ అలానే నేల కొరిగింది. కాళ్ళు ముడుచుకొని చేతులతో చుట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది చాలాసేపు. బయట నుండి డోర్ కొడుతూ, ఎవరమ్మ లోపల, బయటకు రారా ఇక అని వినిపిస్తున్న వాయిస్కి తేరుకొని కన్నీళ్ళు తుడుచుకొని శారీస్ అక్కడే పెట్టేసి రిషిక్ కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే తననే గమనిస్తూ ఉన్న గగన్కి సమీర అలా సైలెంట్గా వెళ్ళిపోవడం నవ్వు రప్పిస్తుంది. ఐ నో సమీరా, ఐఎమ్ రాంగ్ అని, బట్ నేను పొందడం కోసం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. ఐ లైక్ యువర్ స్మెల్ అండ్ ఫిజిక్, నౌ యు ఆర్ సౌర్యాస్ వైఫ్, బట్ యు ఆర్ గోయింగ్ టు ది మై వైఫ్, ఆ డే త్వరలోనే ఉంది బేబీ అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చి షాపింగ్ అంటే చెడ్డ చిరాకున్నాడు బార్ వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన సమీర ఫోన్ ఆఫ్ చేసుకుని తన గదిలో వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. సౌర్య యాక్సిడెంట్కి కారణం తానే అని అనిపిస్తూ ఉంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్, అది గగన్ అవ్వడం ఇంకా బాధిస్తూ ఉంటే గగన్ ఏం చెప్పకుండానే సౌర్యని హాస్పిటల్ బెడ్ ఎక్కించాడు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు వదలమని, వదలకుంటే ఏమవుతుందో కూడా చెప్పాడు. ఒకవేళ తను చెప్పినట్టు చేస్తే ఆ ప్రశ్నకి ప్రాణం పోయినట్టు అనిపిస్తూ ఉంటే వెంటనే సౌర్యకి కాల్ చేయాలని అనుకుంది, కానీ మీటింగ్లో ఉంటాడని ఆగిపోయింది. కానీ గగన్ మాటలు గుర్తు చేసుకుంటూ అతను చేసిన గాయాన్ని చూసుకుంది టాప్ పైకెత్తి. అరచేయి అచ్చు నడుము మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటే అర్థమైంది అతనిచ్చిన ప్రెషర్. అది సౌర్యకి కనిపిస్తే ఇద్దరిలో ఒకరికి డెత్ కన్ఫర్మ్ అని అర్థమై కూల్ జెల్ అప్లై చేసింది కందిన ప్లేస్లో. అంతలోనే ఫోన్ ఆఫ్ వస్తే సౌర్య కంగారు పడతాడని అర్థమై స్విచ్ ఆన్ చేసింది. మిస్డ్ కాల్స్ చూపిస్తూ ఉంటే వెంటనే కాల్ బ్యాక్ చేసింది. బ్యాక్ టు సౌర్య.
మీటింగ్ కంప్లీట్ అయింది, కానీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయాల్సిన అవసరం ఉండి ఆఫీస్ వదలలేదు. ఖాళీ చూసుకుని సమీరకి కాల్ చేశాడు. అదే టైంలో సమీర ఇంటికి వస్తూ ఫోన్ ఆఫ్ చేసుకుంది. తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుందో తెలియని శౌర్య కంగారుగా రిషికి కాల్ చేశాడు. చెప్పు శౌర్య, సమీర ఎక్కడుంది? ఇక్కడే ఉంది అంటూ అప్పుడు చూశాడు తన కోసం. ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ సమీర వెళ్ళిన డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళి అక్కడ కనిపించిన సేల్స్ గర్ల్ని అడిగారు, ఈ శారీ సెలెక్ట్ చేసిన అమ్మాయి ఎక్కడా అని. అరగంట క్రితం వెళ్ళిపోయింది సార్ అని చెప్పగానే రిషి చూపులు గగన్ కోసం వెతికాయి. అక్కడ గగన్ కనిపించకపోవడంతో శౌర్యకి విషయం చెప్పాడు. ఇందాకే చెప్పాను నేనుంటానని, విన్నావా? రిమెంబర్ ఆరుష్, దానికి ఏమైనా అయితే చంపేస్తాను వాణ్ణి నిన్ను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, ఆ గగన్ గడి అడ్రస్ కావాలి నాకు, 5 నిమిషాల్లో వాట్సాప్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటికి వెళ్తున్నాను అని తండ్రికి చెప్పడానికి వచ్చాడు. అతను ఖాళీగా లేకపోవడం, క్లయింట్స్తో బిజీగా ఉండడం వల్ల ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న టైంలో ఫోన్ రింగింగ్. చూస్తే రిషి. విసుగ్గా ఫోన్ ఆన్సర్ చేసి, ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారంటే ఇప్పుడే నా కోపాన్ని చూస్తాం అంటూ ఫారినర్స్ దగ్గరగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటే చిరాగ్గా పక్కకు వచ్చాడు. లేదు శౌర్య, లిజన్. సమీ వెళ్ళిన 10 మినిట్స్కి గగన్ బయటకు వెళ్ళాడు. వాడి ఫోన్ ట్రేస్ చేస్తే తెలిసింది ఏదో బార్లో ఉన్నట్టు. బట్ సమీ ఫోన్ ఆఫ్ వస్తోంది. ఒకసారి మీ ఇంటికి కాల్ చేసి అడుగు అన్నాడు రిషి. శౌర్య ఏం సమాధానం ఇవ్వకుండా జోగికి ఫోన్ చేసి సమీర వచ్చిందా అని అడిగాడు. సమీర వస్తున్నప్పుడు పెరట్లో ఉండి చూసిన జోగి, వచ్చింది బాబు, గంట అవుతుంది అని చెప్పాడు. ఓకే, ఇంట్లోకి ఎవ్వరిని రానుకు అని చెప్పి రిలాక్స్గా కూర్చున్నాడు. అప్పుడు సరిగ్గా అదే సమయానికి సమీర నుండి ఫోన్. దీని పని ఇంటికి వెళ్ళాక చెప్పాలని కాల్ ఆన్సర్ చేయలేదు శౌర్య. కానీ పాప ఊరుకోదు కదా, చేస్తూనే ఉంది. విసుగ్గా ఆన్సర్ చేసి, కాల్ ఆన్సర్ చేయకపోతే బిజీగా ఉన్నానని అర్థం అన్నాడు కోపంగా. మిస్ యూరా ముద్దుగా చెప్పిన సమీ మాటలకు కోపం ఎటుపోయిందో తెలియదు, కానీ ఇంటికి ఎందుకు వచ్చావి నాకు చెప్పకుండా అని అరిచాడు చిన్నగా. హెడేక్ కనిపించింది, వచ్చేసాను. తిన్నావా? లేదు. నువ్వు? మూసుకొని వెళ్ళి తిను. ఇంట్లో కబోర్డ్స్లో పిల్స్ ఉన్నాయి, తీసుకొని వేసుకో. త్వరగా వచ్చేయి, వెయిట్ చేస్తూ ఉంటాను. ఓయ్, బాగానే ఉన్నావా? మిస్ యూర్ హగ్. గగన్ ప్రవర్తనకి వచ్చిన బాధ ఏడుపు రూపంలో బయటికి వస్తూ ఉంటే పంటి బిగున ఆపేస్తోంది. ఇక్కడ అవ్వగానే వచ్చేస్తాను, టేక్ కేర్, బాయ్ శౌర్య. శౌర్య కాల్ కట్ చేయగానే రిషికి చేసింది తన మిస్డ్ కాల్స్ చూసి. సమీరా, సారీ అన్నయ్య, హెడేక్ కనిపించి వచ్చేసాను. నువ్వైనా చెప్పచ్చు కదరా. శౌర్య ఫుల్ కోటింగ్ ఇచ్చాడు నాకు. సారీ అన్నయ్య, అన్నిసార్లు చెప్పి నన్ను వేరు చేయకు. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందన్నయ్య, పిల్స్ వేసుకున్నాను. గుడ్, రెస్ట్ తీసుకో. ఓకే అన్నయ్య, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి గదిలో నుండి బయటకు రాకుండా సాయంత్రం వరకు గడిపింది. ఈవినింగ్ శౌర్య త్వరగా వస్తాను అన్నాడు అని గుర్తొచ్చి తనని పట్టుకున్న గగన్ స్పర్శ ఇంకా తన మీద ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే వెళ్ళి స్నానం చేసి మళ్ళీ డ్రెస్నే వేసుకుంది. గగన్ చేసిన గాయం శౌర్య చూస్తే గొడవ అవుతుందని భయపడి నైట్ అందరి కోసం తానే డిన్నర్ ప్రిపేర్ చేసింది. ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేయడం వల్ల ఆకలిగా అనిపించి ఎవరు ఇంటికి రాకుండానే తినేసింది వేడిగా. టైం 7 అయినా శౌర్య రాలేదు. 8 అవుతున్నప్పుడు రిషి, జాను, ఆద్య వచ్చారు. జాను, ఆద్య తనతో మాట్లాడుకున్నా సరే రిషిని అడిగింది, నీ బట్టలు ఎక్కడా అని. కారులో ఉన్నాయి, కొన్ని బొటిక్లో ఆర్డర్ ఇచ్చాను అని చెప్పి సమీర దగ్గరకు వచ్చి తన నుదుటిని తాకి, ఆల్ ఓకే కదా, ఎందుకు వీక్గా ఉంది ఫేస్ అని అడిగాడు. బాగానే ఉన్నాను అని చెప్పి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న జానుని చూసి ఋషి నుండి దూరం జరిగి జ్యూస్ తెస్తాను అని చెప్పి వెళ్తున్న తనని ఆపి, పర్లేదు నేను వెళ్తాను, అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంది, నీలానే హెడేక్ అని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పి జానికి కూడా చెప్పి వెళ్తూ, శౌర్య ఇంకా రాలేదా అని అడిగాడు. లేదన్నయ్య, మీటింగ్ ఉందని అన్నారు కదా. టేక్ కేర్ సమీ, బాయ్ అని చెప్పి రిషి వెళ్ళిపోయాడు. అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి పద్మతో కాసేపు మాట్లాడి రిషి కార్ వెళ్ళగానే లోపలికి రావాలనుకున్న సమీరాకి శౌర్య కార్ లోపలికి వస్తూ కనిపించింది. అక్కడే ఆగి సత్యమూర్తి గారిని పలకరించి శౌర్య కోసం చూసింది. కార్ కీస్ రింగ్ తిప్పుతూ లోపలికి వస్తున్న శౌర్య తనని అస్సలు పట్టించుకోలేదు. ఓయ్ అంది. ఆగి చూసి వాటర్ తీసుకురా అని చెప్పి జాను పక్కన కూర్చున్నాడు. ఏం సెలెక్ట్ చేసావు నాకు చూపించు అంటూ. సమీర విసవిస అక్కడి నుండి వెళ్ళిపోతే జాను మాత్రం అన్న మీద కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. జాను హ్యాండ్ పట్టుకొని ఆపి సారీ అన్నాడు.
అయినా పాప మనసు కరగలేదు. కోపంలో జరిగింది జాను. నీకు తెలీదా ఈ అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో అని అడిగాడు. ఓసారి శౌర్య వైపు చూసింది. జాలిగా పెట్టాడు ఫేస్. ఇంకా గట్టిగా ఉండగలదా పాప? శౌర్య పక్కన కూర్చుంటూ చాలా కోపం వచ్చింది నాకు అంది మూతి ముడిచి. నేను ఎవరికైనా సారీ చెప్పానా అని అడిగాడు బుజ్జగింపుగా. లేదు అన్నట్టు తలూపింది. తప్పు నాది ఉంది కాబట్టే చెప్పాను. ఇంకా కోపంగా ఉండకు, నా బుజ్జి జాను కదా అంటూ లాలన చేస్తూ ఉంటే శౌర్య వైపు సాడ్ ఫేస్తో చూస్తూ ఇంకెప్పుడు కోప్పడకన్నయ్య, చాలా భయం వేసింది. అలాగే చిన్నగా కొట్టు, నీ చేతి దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది అని చిన్నగా శౌర్యకు మాత్రమే వినపడేలా చెప్పింది. జాను తల నిమిరి నెవర్, నా చిట్టి చెల్లిని ఇంకెప్పుడు కోప్పడను అని చెప్పి జాను నుదుటి మీద ముద్దు పెట్టి అన్నయ్యని వదిలి ఎప్పుడూ దూరంగా ఉండకరా. నిన్న నైట్ నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. రిషి చెప్పకపోతే ఎంత టెన్షన్ పడేవాడినో తెలుసా అని అడిగాడు. సారీ అన్నయ్య. సారీ వద్దు, కానీ నువ్వు కొన్న శారీస్ నీకు నచ్చాయా అని అడిగాడు. చాలా చాలా వరకు రిషిని సెలెక్ట్ చేశాడు అని ఐస్ బ్రైట్గా చేసి చెప్తున్న జాను మాటలకి చిన్నగా నవ్వి నువ్వు తీసుకున్నావా ఆద్య అని అడిగాడు. హా బావా తీసుకున్నాను అంది. గుడ్, డిన్నర్ చేసి పడుకోండి అని చెప్పి సమీర తెచ్చిచ్చిన వాటర్ తాగి ఇంకా జానుతోనే కబుర్లు చెప్తున్నాడు. కనీసం సమీర వైపు చూడకుండా. శౌర్య భోజనం పెట్టనా అని అడిగింది. మాట్లాడలేదు అతను. అయితే ఆకలేసినప్పుడు పిలువు అని చెప్పి పళ్ళు నూరుతూ అక్కడి నుండి పైకి వచ్చేసింది. చాలాసేపు శౌర్య వస్తాడేమో అని చూసింది, కానీ తను రాకపోయేసరికి లూజ్ హెయిర్ని అల్లి పడుకుందామని మిర్రర్ ముందుకెళ్ళి కోం పట్టుకున్న తనకి అద్దంలో కనిపిస్తాడు శౌర్య. కోపంగా ఒక చూపు విసిరి తన పనిలో పడిపోయింది. శౌర్య షర్ట్ పై ఉన్న బ్లేజర్ బటన్స్ తీస్తూ సమీరని గమనిస్తున్నాడు, కానీ తనతో మాట్లాడలేదు. జడల్లిన జుట్టుకు వెనక్కి వేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్న తనను చూసి డ్రెస్తోనే పడుకుంటావా అని అడిగాడు. హా విసురుగా చెప్పి బెడ్ వైపు వెళ్తున్న తనని ఆపి గోడకి అదులుతూ ఏంటే డ్రెస్, దట్టు నైట్ అని అడిగాడు ఐబ్రో అప్ చేసి చూస్తూ. శారీ కంఫర్ట్గా లేదు ఏటో చూస్తూ చెప్పిన సమీర నడుము నొక్కాడు అలవాటుగా. గగన్ వల్ల స్వెల్ అయిన ప్లేస్లోనే. శౌర్య హ్యాండ్ తగలగానే ఆ అంటూ ముడుచుకుపోయింది. ఏమైంది కంగారుగా అడిగాడు. అంటూ శౌర్యని విడిపించుకొని వేరే వైపుకు వెళ్ళిన తన్ని స్ట్రేంజ్గా చూస్తూ విప్పిన బ్లేజర్ పక్కన పడేసి షర్ట్ రిమూవ్ చేయకుండా సమీర పక్కన పడుకుంటూ డిన్నర్ చేసావా అని అడిగాడు. నువ్వు వెళ్ళి తిను. నమ్మమంటావా? సైడ్కి తిరుగున్న సమీరని స్ట్రైట్గా లాగి ఆమె మీదకి చేరుతూ అడిగి ఎందుకు డల్గా ఉన్నావని అడిగాడు. దేనికో మండిందిలే, పైకిలే ముందు. మండుతున్నావు కదా, కలిసి స్నానం చేద్దాంరా, మంట తగ్గుతుంది అని చెప్పి పైకి లేచి సమీరని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. శౌర్య ప్లీజ్ వదులు అని తనెంత చెప్తున్నా వినకుండా వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి వాటర్ లేని బాత్రూంలో వేశాడు. అప్పుడే టాప్ పైకి వెళ్ళటం, సమీర నడుము కనపడడం, శౌర్య చూసేలోపు తన డ్రెస్తో కవర్ చేయాలి అనుకోవడం, బట్ అది శౌర్య కళ్ళని దాటిపోవకపోవడం జరిగిపోయాయి. డ్రెస్ సర్చ్ చేసుకుంటున్న తనని ఆపి ఏంటది అని అడిగాడు. ఏం లేదు అంటూ కష్టంగా పైకి లేచి అక్కడ నుండి రూమ్లోకి వచ్చేసింది సమీర. వెనకే వచ్చిన శౌర్య వెనుతిరిగి ఉన్న సమీరని ఎత్తుకొని బెడ్ మీద వేసి టాప్ పైకెత్తి నడుము చూశాడు. వద్దని సమీర ఎంత వారించినా తన వల్ల కాలేదు. సరిగ్గా 5 వేళ్ళు అచ్చుగుద్దినట్టున్న హ్యాండ్ మార్క్ అని అర్థమవుతూ ఉంటే ఇదెలా జరిగింది అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి. ఓవైపు శౌర్య కోపానికి జడుస్తూనే నైట్ నువ్వే చేసావు అంది భయంగా. అన్న మరుక్షణం చెంప పేలిపోయింది సమీరాకి. నీళ్ల కళ్ళతో చెంప మీద చేసుకొని చూస్తున్న తనని గమనిస్తూ వెర్రి వెంగళప్లా కనిపిస్తున్నానని కంటికి ఎప్పుడైనా ఇంత హార్ష్గా బిహేవ్ చేశానా నీతో? పైగా నా హ్యాండ్ పొజిషన్ అక్కడ అస్సలు ఉండదు, కొంచెం కిందకి పట్టుకుంటా, ఆ మాత్రం గుర్తుపట్టలేనా అని అడిగి ఏడుస్తున్న తనని చూసి హ్యాండ్ పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు. ఎక్కడికి అని అడగలేదు సమీర. లాక్కెళ్తున్న శౌర్య వెనుక పరుగులాంటి నడకతో అనుసరించింది. ఇంకా హాల్లోనే ఉన్న జాను ఆద్య వాళ్ళని అలా చూస్తున్నారే కానీ శౌర్యని అడిగే సాహసం చేయలేదు. బయటకు తీసుకొచ్చి సమీరని కారులో కుదేసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఏడుస్తున్న సమీరతో మాట్లాడకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు శౌర్య. ఎదురు వస్తున్న వెహికల్స్ని ఎప్పుడైనా యాక్సిడెంట్ చేయొచ్చు అని క్లియర్గా తెలుస్తూ ఉంటే భయంగా చూస్తూ శౌర్య నెమ్మదిగా వెళ్ళు ప్లీజ్ అంది. శౌర్య చూపులు స్ట్రైట్గా షార్ప్గా ఉన్నాయి. శౌర్య నీకే చెప్తున్నాను ప్లీజ్
అంది ఏడుపు తన్నుకొస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ. అయినా వినడుగా మహానుభావుడు. తన పని తాను చేసుకుపోతూ రైట్ హ్యాండ్తో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ అందుకొని రిషికి కాల్ చేసి అతను ఆన్సర్ చేయగానే మీ బాబాయ్ గెస్ట్ హౌస్కి రా ఇప్పుడే అని చెప్పి కాల్ కట్ చేశాడు. శౌర్య బిహేవియర్కి సమీరలో రకరకాల అనుమానాలు. వదిలేస్తున్నాడు నన్ను అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆ క్షణం. సరిగ్గా అరగంట ముందుకు వెళ్దాం ఓసారి. ఫుల్గా తప్పతాగి ధర్మేంద్ర మామను వెతుక్కుంటూ కాల్ చేశాడు గగన్. ఇంటి దగ్గర లేడని తెలిసి నేరుగా గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. పని మనిషి మంగని వాటర్ తెమ్మని చెప్పి సెక్రటరీతో ఏదో మాట్లాడుతున్న ధర్మమామ ముందు ఉన్న సోఫాల్లో చతికిలపడి హాయ్ మామ బిజీగా ఉన్నావా అని అడిగాడు. కళ్ళు కనిపించట్లేదా, లోపలికి పో అన్నాడు కోపంగా. నీతో మాట్లాడాలి మామా, ఇప్పుడు కాదు తర్వాత. అతని నిర్ణయంతో సంబంధం లేనట్టు సమీరకి నా ప్రేమ విషయం చెప్పేశాను. దాని మొగుడికి యాక్సిడెంట్ చేయించింది కూడా నేనే అని చెప్పి ధర్మేంద్ర దగ్గర నుండి మాట రాకుండా చేశాడు. చెత్త వెధవ, బుద్ధుండే చేస్తున్నావు ఈ పనులన్నీ అని అడుగుతూ ఏదో డ్రామా చూస్తున్నట్టు ఇంతింత కళ్ళేసుకొని చూస్తున్న సెక్రటరీని మిగిలిన వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి గగన్ కోసం మంగ తెచ్చిన వాటర్ గ్లాస్ అతని అందుకొని గబగబా తాగేసి ఖాళీ అయిన గ్లాస్ ఫ్లోర్ కేసి కొట్టి ఆ శౌర్యని తక్కువ అంచనా వేయకు, వాడికి కోపం రానంత వరకే మనిషి. ఇప్పుడైనా సమీర గురించే మన జోలికి రావడం లేదని చెప్పి అనుకోకుండా డోర్ వైపు చూసిన ధర్మేంద్రకి అక్కడ రుద్రుడిలా విరుచుకుని వస్తున్న శౌర్యం చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. సమీరాని వెనకే లాక్కొస్తున్నాడు. ఆల్మోస్ట్ గగన్ ముందున్న సోఫా ముందు సమీరాని విసిరి ధర్మేంద్రని కనీసం చూడనైనా చూడకుండా అప్పుడే తాగిన మత్తు వదిలించుకొని లేచి కూర్చుంటున్న గగన్ గుండెల మీద కాలితో తన్ని సోఫాతో సహా వెనక్కి పడేలా చేశాడు. ఊహించని విధంగా గగన్ షాక్లో కూరుకుపోతే మధ్యలోకి వెళ్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు ధర్మేంద్ర. కింద పడ్డ గగన్కి 2 నిమిషాల పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. తాగిన మత్తు మాత్రం మొత్తం దిగింది. తల పట్టుకొని ఫ్లోర్ మీద పంది పిల్ల దొర్లినట్టు దొర్లుతున్న గగన్ కాలర్ పట్టుకొని పైకి లేపి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. టచ్ చేస్తావారా దాన్ని, నా కొడక, నువ్వంత మగాడివైతే ఇప్పుడు నా ముందు ట్రై చేయరా, అంత ధైర్యం ఉందా బే నీకు అని అరుస్తూ రక్తమోడుతున్న గగన్ని సమీర కాళ్ళ ముందు పడేసి చెప్పు ఏం చెప్పావు దానికి అని అడిగాడు షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ. ప్రాణాలు పైకి పోయినట్టు అనిపిస్తే ఇంకేం మాట్లాడతాడు. కింద పడున్న గగన్ దగ్గరికి వెళ్ళి కాలితో వాడి పొట్టలో ఒక కిక్కిచ్చి వాడి రైట్ హ్యాండ్ ఫింగర్స్ని వెనక్కి మడుస్తూ దీనితోనే కదా టచ్ చేసింది, ఈ హ్యాండ్తోనే కదా అని అడుగుతూ ఇంకా వెనక్కి బెండ్ చేస్తూ ఉంటే నొప్పికి తట్టుకోలేక గోల పెడుతున్న గగన్ అరుపుకి తేరుకున్న ధర్మేంద్ర శౌర్యకి అడ్డుపడుతూ ఎందుకు కొడుతున్న వాడిని అని అడిగాడు. ధర్మేంద్రకి ఒక లుక్ ఇచ్చాడు, నీకు చెప్పే అవసరం లేదు అన్నట్లు. అప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చిన రిషి జరుగుతున్న దృశ్యం చూసి కంగారు పడుతూ రక్తం చెందుతున్న గగన్ ముఖాన్ని చూసి వాడి నుండి శౌర్యని వేరు చేసి అసలు ఏం జరిగింది శౌర్య అని అడిగాడు కోపంగా. శౌర్య రిషి వైపు కోపంగా చూస్తూ అసలు ఏం చెప్తే ఏం చేశావు నువ్వు, చెప్పానా లేదా ఆ తిన్నది దాన్ని జాగ్రత్తగా చూసుకోమని, వీడు చూడు ఏం చేశాడు అంటూ సమీరాని ముందుకు లాగి టాప్ కొద్దిగా తప్పించి చూపించాడు. ఎర్రగా కమ్మిలిపోయి ఉన్న సమీర స్కిన్ చూసి రిషి ముఖంలో అసహనం చేరిపోయింది. ముందే అనిపించింది వీడు ఇలాంటి చెత్త పని ఏదో ఒకటి చేస్తాడు అని. ఇద్దరు పెద్ద పహిల్వానుల్లా బిల్డప్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు చూడు ఏమైందో, అసలు వీడెవడు నా భార్యను ముట్టుకోవడానికి అని అడుగుతూ మళ్ళీ తన్నాడు గట్టిగా. అని అరిచిన గగన్ అరుపుకి సమీర భయపడుతూ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంటే తనను పట్టుకొని ఆపి చంపేస్తాం 1 ఇంచు కదిలినా అని వార్నింగ్ ఇచ్చి చెప్పు చేతిలోకి తీసుకో అన్నాడు. ఆ ఒక్కే చూస్తున్నారు ముగ్గురు. అయిపోయాడండి గగన్ గాడు, పోయి శౌర్యతో పెట్టుకున్నాడు. మరి మన శాడిస్ట్ శౌర్య ఊరుకుంటాడా, అది సమీర విషయంలో. గగన్ గాడికి బ్యాండ్ బాజా భారతే ఇక. మరి తన్నించుకున్న గగన్ ఊరికే ఉంటాడా, చూద్దాం వాడి నెక్స్ట్ మూవ్ ఏంటో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.